ఇదిగోండి నేనైతే ఈరోజు బార్లీని డ్రై రోస్ట్ చేస్తున్నాను కదా, దీంట్లో మాయిశ్చర్ ఏమైనా ఉంటే డ్రై అయిపోతుంది. దీన్ని కొంచెం మనము డ్రై చేసి కొంచెం అంటే కొంచెం ఎక్కువసేపు అవసరం లేదు, దీంట్లో మాయిశ్చర్ పోయేంత వరకు డ్రై చేసేసి తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకొని దీంట్లో బార్లీ జావా లాగా చేసుకుందాం అనుకుంటున్నాను. అలాంటి బార్లీ కొంచెం నానబెట్టాను. అలా కాకుండా ఇలా మనం పౌడర్ చేసి నానబెట్టుకున్నాం అనుకోండి, మెత్తగా అయిపోతుంది కదా, మనం జావా చేసుకున్నప్పుడు గంజిలాగా వస్తుంది అనమాట. నార్మల్గా అయితే గంజిలాగా వస్తుంది. తర్వాత ఆ యొక్క గింజల్ని పాడేయకుండా మనం చపాతీ కానీ అన్నం కానీ చేసుకుని దాంట్లో వేసేసుకోవచ్చు. నేను ఏం చేశాను అంటే చపాతీ చేసినప్పుడు చపాతీ పిండిలో కలిపేసాను, అలా అయినా వేసుకోవచ్చు. అదంతకంటే మనం దీన్ని కొంచెం అటు ఇటు అనేసి మిక్సీ పట్టేసుకున్నాం మనకి పౌడర్ వస్తుంది కదా, ఈవినింగ్ టైంలో టీ ప్లేస్లో తాగితే ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే కొంచెం వేడైపోయింది, ఇంతవరకు సరిపోతుంది. దీన్ని ఒక ప్లేట్లోకి మార్చుకొని చల్లారినాక మిక్సీ పట్టుకొని గుర్తుంచుకోండి. అప్పుడు మనకి మెత్తడి పౌడర్ లాగా వేడి మీద మిక్సీ పట్టద్దు. హలో, నేనైతే నిన్న బార్లీని డ్రై రోస్ట్ చేసుకొని దీన్ని ఇలా మెత్తడి పౌడర్ లాగా అయితే మిక్సీ పట్టుకున్న దాన్ని ఇలా ఒక బాటిల్లో కానీ బాక్స్లో కానీ స్టోర్ చేసుకున్నాము. దీంట్లోకి ఓన్లీ 1 టీ స్పూన్ అంటే 1 టీ స్పూన్ తీసుకున్నాను, ఎక్కువ అవసరం లేదు. ఈ స్పూన్తోనే 1 టీ స్పూన్ తీసుకొని ఒక ½ అవర్ ఏమో వాటర్లో వేసి నానబెట్టేసుకున్నాను. అలా అయితే మంచిగా నానిపోతుంది. దీంట్లోకి ఈ క్యారెట్లో చిన్న ముక్క ఇంత తీసుకొని సన్నగా చాప్ తీసుకొని ఫస్ట్ 2 వెల్లుల్లి తీసుకుందాం అనుకుని 2 వెల్లుల్లి పొట్టు తీసాక ఒక వెల్లుల్లి సరిపోతుంది. ఒక వెల్లుల్లి కొంచెం పెద్దగా ఉందన్నమాట, చిన్నగా ఉంటే నేను వేసుకోవచ్చు. సన్నగా చాప్ చేసుకుని ఒక్క పచ్చిమిర్చిని సన్నగా చాప్ చేసుకుని ఇంతే. దీంతో మనము సూప్ లాగా చేసుకుందాము. మా హస్బెండ్కి ఎందుకో స్టమక్ అప్సెట్ అయిందా ఏంటో, స్టమక్ పెయిన్గా ఉంది అంటున్నారు. అందుకోసమని ఈ యొక్క రెసిపీని అయితే చేస్తున్నాను. ఎందుకని మనకి ఒక్కోసారి మనం తిన్న ఫుడ్ డైజెషన్ అవ్వకనా, మనం సరిగ్గా టైం టు టైం తినకనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అలాంటివి వస్తూ ఉంటాయి కదా, అలాంటి టైంలో ఈ యొక్క బార్లీ వాటర్ చాలా చాలా బెయిల్ చేస్తుంది. మనకి మన పొట్టలో ఉన్నటువంటి వేస్టేజ్ని ఇది మంచిగా ఫిల్టర్ చేస్తుందంటే, నాకు మొన్న చూశాక బార్లీ వాళ్ళ ఉపయోగాలు, ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా అనిపించింది. ఇదిగోండి నేను కొంచెం అంటే కొంచెమే వేసా, చూసారా నెయ్యి, అంతకు మించి మనకు అవసరం లేదు. దాంట్లోనే ఈ యొక్క క్యారెట్ని ఎక్కువ వేసే మళ్ళీ అంతే మనం తాగేటప్పుడు సూప్కి వస్తుంది అనమాట. అది అందుకోసం కొంచెం ఒక 2-3 డ్రాపుల లాగా వేసేసి ఇలా మంచిగా టాస్ చేసి 2 నిమిషాలు చాలు. యాక్చువల్లీ నేను కడాయిలో చేద్దాం అనుకున్నాను, ఈరోజు కిచెన్ క్లీన్ చేసింది, ఆ గిన్నెలు ఏడున్నాయి కానీ అందుకని కుక్కర్లో చేస్తాను. మనం ఏ గిన్నె ఉంటే ఆ గిన్నెలో వేసుకోవచ్చు. కొంచెం మందంగా ఉన్న గిన్నెలు అయితే మన చుక్క ఆయిల్ వేసిన కింద గిన్నె మాడిపోకుండా ఉంటుంది, అదొకటి చెక్ చేసుకోండి. ఇలా మంచి అంతే, ఇంతకు మించి దీంట్లో ఏం అవసరం లేదు. వేసేసి అది 2 నిమిషాలు మంచిగా అలా మగ్గనివ్వండి. అది మగ్గే లోపల మనము దీంట్లో ఇంకా వేసుకోవాల్సింది కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది, కావాలంటే పెప్పర్ పౌడర్ వేసుకోవచ్చు. ఓకేనా, అంతే చాలు. ఏమో ఫస్ట్ టైం ట్రై చేయడము, బాగుంటుంది అని బాగుండాలని, ఇది తాగడం వల్ల మన ఆరోగ్యానికి మంచిగా ఉండాలని కోరుకుందాం. అంతే కదా, ఏదైనా కానీ మనం చేసేది ఆరోగ్యం కోసమే కదా. దీంట్లో ఇంకా కొంచెం వాటర్ వేసేసి ఇక్కడ మరి చిక్కగా అయిపోతుంది. చూసారు ఇంత బాగుంది తెలుసా, అసలు చూస్తుంటే. మనం బయట తాగేటువంటి సూప్స్ తర్వాత ఇన్స్టెంట్ దొరుకుతాయి కదా, వాటికంటే ఇది బాగుంది. కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకుందాము, బాగుంటుంది. ఇంకా కొంచెం వాటర్ వేస్తాను, ఎందుకంటే ఉడకాలి కదా, ఉడికి దగ్గరికి రావాలి, గంజిలాగా అయిపోతుంది. చూసండి మెత్తటి పౌడర్లా చేస్తే అయినా కొంచెం బరకగా ఉంది, ఏం కాదు, ఉడికిపోతే మంచిగా అవుతుంది. దీంట్లో చిటికెడు ఉప్పు వేసుకో. ఇదిగోండి దీంట్లో కొంచెం అంటే కొంచెం ఉప్పు వేసుకోండి, ఉప్పు ఎక్కువ కాకుండా. ఇంత ఉప్పు, తర్వాత పెప్పర్ పౌడర్, కొంచెమే వేసాను, అది ఫ్లేవర్ బాగుంటుంది. ఒక 5 మినిట్స్ మంచిగా మరగనివ్వండి, మధ్యలో కలపండి, ఎందుకంటే కింద అడుగు పడుతుంది. అందుకని మనకి తీసుకునేటప్పుడు గిన్నె మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలి. ఓకేనా, మూత పెడితే పొంగిపోతుంది. ఫ్లేవర్ అయితే అరోమా బాగుంది. కావాలంటే కొంచెం సన్నగా చాప్ చేసుకుని కొత్తిమీర వేసుకున్న బాగుంటే. మా ఆయన కోసం చేస్తున్నాను, మా ఆయనకు అసలే ఆకులు కనిపించద్దు, అందుకనే నేను వేయట్లేదు. పచ్చిమిర్చి ఒకటే ఉంది, కావాలంటే తినేటప్పుడు సూపు పోసి ఇచ్చేటప్పుడు ఆ పచ్చిమిర్చి వేసేయచ్చులే అనుకున్నాను, అందుకే కొంచెం పెద్దనే కట్ చేసుకున్నాను. ఓకేనా, దీన్ని ఇంకో 5 మినిట్స్ మంచి సిమ్లో పెట్టేసి మరగనివ్వండి. ఓకేనా, ఒకసారి ఇది మరిగేటప్పుడు ఇంకో 5 మినిట్స్ తర్వాత వాళ్ళకి సర్వ్ చేసే ముందు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయిందా చెక్ చేసుకుంటే
ఏదైనా తక్కువ ఉంటే అది వేసేసుకోవచ్చు. ఎందుకంటే నోరు రుచిగా లేని వాళ్ళకి ఇచ్చేటప్పుడు కొంచెం కమ్మగా ఇచ్చామనుకుని మంచిగా తింటారు. ఈరోజైతే మన ఇంట్లో బార్లీ సూప్ చేశాను. టేస్ట్ అయితే బాగుంది. కొంచెం సాల్ట్ తక్కువ కొట్టి సాల్ట్ వేసి ఇంకొక 2-3 నిమిషాలు 2 పొంగులు వచ్చేంతవరకు ఇలా కలుపుతూ ఉంచుకున్నాం అనుకుని రెడీ అయిపోతుంది. వేడిగా సర్వ్ చేసుకుందాం. మనకు ఈ యొక్క వర్షాకాలంలో కొంచెం గొంతు గరగర అంటూ ఉంటుంది, స్టమక్ అప్సెట్ అవుతూ ఉంటుంది, కొంచెం ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి కదా టమ్మీలో. ఆ యొక్క ఇన్ఫెక్షన్స్కి మంచి రెమెడీ అనమాట. ఇప్పుడు నేను అందుకోసం చేస్తాను. మా హస్బెండ్కి కడుపులో మండుతుంది అన్నారు. మార్నింగ్ జీరా వాటర్ ఇచ్చాను. ఏం తినాలనిపించలే అన్నారు. ఇది తాగడం వల్ల కొంచెం మనకి ఎనర్జీ కూడా వస్తుంది. అందుకోసమని అయితే తయారు చేశాను. ఇది వేసేసి టేస్ట్ చూసా బాగుంది. ఫైనల్గా అయితే సూప్ రెడీ అయిపోయింది. బార్లీ సూపు. దీన్ని సర్వ్ చేస్తాము. ఇలా ఇదే గిన్నెలో పోసేసి ఇస్తాము. ఇంత పెద్ద గిన్నె అంటే అసలే వద్దన్నారు. కొంచెం చిన్న గిన్నె తీసుకుందాము. వద్దన్న వాళ్ళకి ఫస్ట్ ఎక్కువ ఇవ్వద్దు, కొంచెం ఇస్తే ఇష్టంగా తింటాం. ఎప్పుడైనా వద్దు అన్నప్పుడు దాన్ని మన బలవంత పెట్టకుండా కొంచెం పోసేసి వాళ్ళకి కొంచెం నోటికి రుచిగా అయ్యేలాగా ఇవ్వాలి. దీంట్లో పచ్చిమిర్చి రాకుండా వెల్లుల్లి రాకుండా ఇస్తాను. ఎందుకంటే వెల్లుల్లి తినరు. ఇప్పుడు ఆల్రెడీ మనకు అదంతా కూడా సూప్లోకి వచ్చేస్తుంది, దాంట్లో ఉన్నటువంటి నేచర్ అంతా. కాబట్టి అది తినకపోయినా ప్రాబ్లం లేదు. ఆ టేస్ట్ అంతా కూడా ఈ యొక్క సూప్కి పడుతుంది. కాబట్టి అఖిల్తో ప్రాబ్లం లేదు. అఖిల్ ఏదైనా వస్తే పక్కకు అనుకున్నది తింటాడు, తను తినది. కానీ నాన్న అలా తినడు అనమాట. అందుకని అఖిల్ కోసం చేసేటప్పుడు అంతగా వద్దు నాన్న తిన్నాను, అది ఆరోగ్యంగా మంచిగా తినేస్తాడు. వాళ్ళ నాన్నని చూసే అనుకున్నాను అఖిల్ అలా తయారవ్వద్దు, అన్నీ తినాలి. నేను చిన్నప్పుడు అన్నీ తిని పెరిగాను. ఊళ్ళో ఉన్న వాళ్ళం, పుట్టి పెరిగిన వాళ్ళము అన్నీ తింటాం. ఇది తింటాం, అది తినమని కాకు. ఇంతే సరిపోతుంది. ఇంత తాగినా చాలు. తర్వాత మళ్ళీ కావాలంటే మళ్ళీ ఇవ్వచ్చు.